Join hands and welcome Lakshmi Manchu garu and Sidhu alias DJ Tillu. Welcome to D13 Kings vs Queens. Thank you. Finally an equal stage for man and woman. So thank you D. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ తో మీరు ముందుకు వచ్చినందుకు దీన్ని చూసి మిగతా షోస్ కూడా నేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో మీరు చూస్తుంటారా డి? Yes, of course. సో అందరూ పరిచయం, మా జడ్జెస్ శ్రీమణి గారు, గణేష్ మాస్టర్, పూర్ణ గారు. గణేష్ మాస్టర్ తెలియదు నాకు ఇంతకు ముందు, ఓన్లీ హిస్ వర్క్ ఐ నో, కానీ ఇదే కలవడం. మిగతా ఇద్దరు నాకు చాలా బాగా తెలుసు. ఇటు కూడా తెలుసా? ఇటు తెలుసు, అటు తెలుసుకోకపోవడమే బెటర్. నేను వచ్చింది వీళ్ళిద్దరి కోసం. సుధీర్ ఆనంద్ భయానా పి. ఓ నంబర్ 7. గుర్తొచ్చావు. థాంక్స్ మ్యామ్. కూర్చో. ఆది. నమస్తే. నమస్కారం బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. నేను నిన్నేం అనలేదు. ఏమన్నా అంటారని. అండ్ గురు గారు వెల్కమ్. సో మీరు కూడా డి చూస్తూ ఉంటారా? రెగ్యులర్లీ నేను సింగింగ్ షోస్ అండ్ డాన్సింగ్ షోస్ ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తుంటాను. మీకు తెలుసా సిద్ధు ఇస్ ఫెంటాస్టిక్ సింగర్. హి ఇస్ అ ప్రొఫెషనల్ తబలా ప్లేయర్. అన్నా వహతాజ్ యాడ్ లో ఉంది మీరా? చెప్పానా నేను వచ్చింది నీకోసం అని. నువ్వు వాయించినీ కాదు కానీ అన్న వాయించినీ చెప్తాడు. చెప్పండి మన తబలాల గురించి చెప్పు. కాదు, నా కోసం తబలా చేయలేదా? తబలా చేయరమ్మా, ఉంటే వాయిస్తారు. సో మొత్తానికి మీకు తబలా వాయించాలంటే ఇష్టం, తబలా వాయిస్తే బాగుంటుంది అంటున్నారు. సో ఇప్పుడు గురుగారు పాట పాడతారు. లిరిక్ కావాలి. అయ్యో ఒకసారి మైక్ ఇవ్వండి మేడం. అసలు లిరిక్ గారు మీరు కూడా సేమ్ చూడండి, మాకు విత్ మ్యూజిక్ పాడతాను నేను. ఓకే మ్యూజిక్ రండి. ఆ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్. మా గెస్టుల కోసం అందిస్తున్న తదుపరి గానం సుబ్బారావు గారు పాడక ముందే 100 రూపాయలు చదివించారు. జేబులో పెట్టేసుకో, అస్సలు బయట దిగు. మనం పుష్ప చిత్రం నుంచి శ్రీవల్లి పాట పాడు. రెడీ. రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్? రెడీ సార్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇప్పుడు ఓ అద్భుతాన్ని చూశారు, మరో అద్భుతాన్ని చూస్తారు. ఒక ఫోన్ ఇవ్వ. అన్న నీ ఫోనే ఒక మళ్ళీ పడితే వచ్చేది. శ్రోతల కోరిక మేరకు అడిగా ఎదలోలయనడిగా, కదిలే క్షణమా చలియేదని. సూపర్! చాలా చాలా హ్యాపీ సార్. మా రబ్బర్ బ్యాండ్ లోకి మరో సింగర్ వచ్చారు. ప్రదీప్ గారు, మీలాంటి బెస్ట్ సింగర్ ముందు పాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. పాటలో తప్పులుంటే క్షమించండి, పాటే తప్పైతే చంపేయండి సార్. థ్యాంక్స్ ఫర్ ది ఎనర్జీ. వెల్కమ్ టు D13. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. వెరీ హ్యాపీ మీ ఇద్దరు ఇక్కడ ఉండడం. సో 13 ఏళ్లుగా డి కంటిన్యూస్ గా రన్ అవుతోంది, ప్రతి సీజన్ విత్ 52 ఎపిసోడ్స్. అలాంటిది 13th సీజన్ లో ఉంది. అండ్ ఈ సీజన్ లో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పోటీ పడబోతున్నాయి. సో అవి చూడడానికి మీరు వచ్చారు, జడ్జ్మెంట్ ఇవ్వడానికి వచ్చినందుకు మేము వెరీ హ్యాపీ. మీకు మేము గ్యారంటీ ఇస్తున్నాం, ఈ రోజు మిమ్మల్ని నవ్విస్తాం, ఏడిపిస్తాం, ఎగ్జైట్ చేస్తాం. కంప్లీట్ గా ఎంటర్టైన్ అవడానికి రెడీయా? రెడీ. ప్లీజ్ బి సీటెడ్.
జడ్జెస్, సో ఈ వారం సెమీఫైనల్ సెకండ్ లెవెల్ ఎవరితో స్టార్ట్ చేయబోతున్నాం? క్వీన్స్. ఓకే, క్వీన్స్ టీమ్, మీ టీం తరఫు నుంచి ఈ రోజు సోలో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి లాస్ట్ వీక్ మేడం చెప్పిన రూల్స్ ప్రకారం. సో ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ ఫ్రమ్ క్వీన్స్ టీమ్, ఎవరు పంపిస్తున్నారు? కావ్య. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కావ్య. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. సమగగ మమ సగగ సగగ నిన సగగ సమమ సగగ 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 సాని రమగ. జల 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 జంట పదాలు, గల 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 జంట పదాలు. ఉన్నవిలే విడదీయటే న్యాయం కాదు, విడదీసేస్తే వివరం లేదు. రెండేలే రెండు ఒకటేలే. డైలీ బదులు రెండేనా, రోజు మాత్రం ఒకటేనే. కాళ్ళు ఉన్నవి రెండైనా, పయనం మాత్రం ఒకటేనే. డైలీ బదులు రెండేనా, రోజు మాత్రం ఒకటేనే. హృదయాలున్నవి రెండైనా, ప్రేమ మాత్రం ఒకటేనే. కన్నులకు చూసేవి గురువా, కనులకు సొంతమునా, కనులకు సొంతమునా. It's time to take over the time. తాను కొరకు మాత్రమే విడి కన్నులతో చూసేవి గురువా. ఇన్ని వేరియేషన్స్, ఇన్ని స్టైల్స్ ఒకే పాటతో చేయొచ్చని నువ్వు చేసేంత మాకు కూడా తెలియదమ్మా. వండర్ఫుల్, సూపర్. లక్ష్మి గారు. హాయ్ కావ్య. హాయ్ మ్యామ్. అసలు మామూలుగా ఫ్యూజ్లు అవుట్ అంటారు చూడు, అది ఎలా చేసావు నువ్వు ఒక్కొక్క స్టెప్ అండ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్ అండ్ ద వేరియేషన్స్, వావ్. Every bit I was mesmerized throughout. Anta intensity lo nunchi you came back to that subtlety and that softness and then went back again so high. Chala ba chesav Kavya. Congratulations. Very, very nice. Thank you, ma'am. The lover boy, the playboy of the Tollywood, DJ Tillu. Hi Kavya, how are you? ఫైన్ సార్. Terrific performance, Kavya.
నేను ఇప్పుడే వచ్చాను, ఇంకా ఐమ్ జస్ట్ సెటిలింగ్ ఇన్ టు ద షో. ఫ్రెండ్స్ కలిసారు, మాట్లాడుతూ నువ్వు సడన్ గా వచ్చావు, బ్లాస్ట్ ఇచ్చేసావు. ఇప్పుడు ఎనర్జీస్ అన్ని షూటప్ అయిపోయినవి. అసలు ఎలా ప్లాన్ చేశారు ఇది? ఆ సాంగ్ కట్ చేసిన వాడికి కూడా చెప్పాలి, హూ ఎవర్ కట్ దట్ సాంగ్. ఆ ఐడియాకి, ఆ ఎగ్జిక్యూషన్ కి అండ్ ఆ ఎనర్జీకి అన్నిసార్లు లేచి దుంకి పడ్డావు నువ్వు పైనుంచి కిందకి. ప్రతిసారి అయిపోయింది అనుకుంటున్నాను నేను. అయిపోయిందని చప్పట్లు కొట్టేస్తుంటే లేదు ఇంకా ఉంది. టెరిఫిక్, డామ్ గుడ్. ప్రదీప్ పంచ్ లేక ముందు మైక్ అక్కడ పెట్టిస్తే బెటర్. ఇది ఎలా ఉందంటే ప్రదీప్, సుధీర్, రష్మి అనేది ట్రాన్స్ఫార్మర్ల మధ్యలో నడుస్తున్నట్టుంది. ఎక్కడి నుంచి ఎవడు పని చేసేస్తాడో తెలియట్లేదు ఇక్కడ. మీరు రష్మి గారు గుంటూరు టాకీస్ చేశారు కదా, అది అయిపోయిన వెంటనే విజయవాడ టాకీస్ స్టార్ట్ అయింది ఇక్కడ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ కావ్య. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రియమణి గారు, కావ్య చాలా బాగుంది. కావ్య అన్ని స్టైల్స్ చూపించావు ఒక్క సాంగ్ లోనే. స్టార్టింగ్ విత్ క్లాసికల్, తర్వాత నువ్వు వెస్టర్న్ కి వెళ్ళావు, లావ్నీకి వెళ్ళావు, లాస్ట్ లో ఫోక్ కి వచ్చావు, మళ్ళీ దెన్ యూ డిడ్ ఆల్ 4 టుగెదర్ లైక్ వన్ ఆఫ్టర్ వన్. చాలా బాగుంది, వెరీ నైస్. రామ్ మాస్టర్, ఐడియా మీకు ఎలా వచ్చింది మాస్టర్, లైక్ ఒక్కొక్క స్టైల్ చేయాలని? కావ్య ఏ స్టైల్ చేయలేదు. బెల్లీ చేసింది, వెస్టర్న్ చేసింది, క్లాసికల్ చేయలేదు, కథక్ చేయలేదు, ఫోక్ చేసింది. కానీ ఎండ్ సౌత్ కొద్దిగా ఉంటే బాగుంటుంది. సో అవన్నీ సోలో స్ట్రెంగ్త్ చూపియాలి అని చేసాం. వెరీ నైస్. ప్రతి ఒక్క స్టైల్ మీరు చూపించారు కదా, చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా చించేసింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, కావ్య గ్రేట్ జాబ్. సోలో పర్ఫార్మెన్స్, డాన్స్ కావాలి, సో అన్ని ఫార్మ్స్ కలిపి షోడ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. కావ్య కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంది. మాస్టర్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. యోయో గణేష్ సింగ్ అని ఇస్ అ కూల్ డూడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కావ్య, మాస్టర్ ఒక గర్ల్ గా అంత కష్టం తెలుసా, అన్ని సీక్వెన్స్ నేర్చుకుని అందులో సెమీఫైనల్ టెన్షన్, ఒక మూమెంట్ పోయినా మొత్తం ఇంటికేను ఆ టెన్షన్ అవన్నీ పక్కన పెట్టి నువ్వు డాన్స్ ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమైంది. ఎన్ని చేసావు, చాలా బాగా చేసావు. రామ్, ఎందుకు ఇది విజిల్ అంటే నీ ఇంటెలిజెంట్ అంటే ఇప్పుడు ఏం చేయాలా, ఏం చేస్తే నెక్స్ట్ కి వెళ్తాం, ఇప్పటి వరకు ఏం చేసింది, ఏం చేయాలి, అది కొరియోగ్రాఫర్ అంటే అది. థ్యాంక్ యూ సార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. జడ్జెస్ చెప్పినట్టు వండర్ఫుల్ పర్ఫార్మ్ చేస్తావు నువ్వు. అండ్ బయట ఆడియన్స్ అందరికీ నువ్వు అంటే చాలా చాలా ఇష్టం. నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఎపిసోడ్ సర్ప్రైజ్ చేస్తూ వచ్చావు. మీకోసం, మా కోసం కాకపోయినా మన ఆడియన్స్ కోసం చాలా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వు. టెన్షన్ లేదు, కాన్ఫిడెంట్ గా ఉంది. జడ్జెస్, సీక్రెట్ స్కోర్ ప్లీజ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. సో కింగ్స్ టీమ్ లీడర్స్ మిస్టర్ సుధీర్ గారు, మిస్టర్ ఆది గారు, థ్యాంక్ యూ. సెమీఫైనల్స్ లెవెల్ 2 కి మీ టీం తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? డాన్స్ వాళ్ళు చూసుకుంటారు, కొరియోగ్రాఫర్ చూసుకుంటారు. కొరియోగ్రాఫర్లకి ఫస్ట్ మేము చెప్తాం ఈ సాంగ్ చెప్పండి డైరెక్షన్ టీమ్ కి, దాని తర్వాత మిక్స్ చేస్తాం మేమే. కాస్ట్యూమ్ కూడా మీరే చూసుకున్నావా? ఎస్. కార్తిక్ కాస్ట్యూమ్ కలర్ మేము కార్తిక్ కాస్ట్యూమ్ మేము సెలెక్ట్ చేయలేదు. ఎందుకు? నేను జాంగిరీ సెలెక్ట్ చేసా, వాడు వెళ్ళిపోయాడు. లక్ష్మి గారి కోసం అడిగాను నేను ఈ ప్రశ్న. టీమ్ లీడర్స్ గా మీ బాధ్యతలు చెప్పండి, ఆవిడకి మీరు ఏం చేస్తుంటారు? ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను, నాకు కొంచెం క్లారిటీ ఇస్తే. ఈ షోకి మేమిద్దరం 2 పిల్లర్స్ మేడం, మనోడికి 2 పిల్లలు మేడం. అరే మేడం, షో గురించి అడిగితే నువ్వు నా గురించి చెప్తావేంటి? సార్ మొత్తం క్లారిటీగా చెప్తాను, నాకు అన్ని అవసరం లేదు, షో విషయాలు చెప్పు. షో విషయం వరకు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? అందరితో ఏం కావాలి? ఏంటి అదే, అది మనం తర్వాత మనం గెస్ట్ కదా. ఊరుకోండి మేడం. ఎందుకు? మేడం, ఇక్కడ వచ్చిన గెస్ట్లందరూ హగ్ అడుగుతాడు మేడం. అవును, అందరితో. మేడం నేను అడగలేదు మేడం మిమ్మల్ని. నువ్వు నా దగ్గరికి రా, చూద్దాం ఫస్ట్. దగ్గరికి వెళ్ళి. పిలవలేదే బాబు నువ్వు. పిలుస్తున్నారు. మొన్న అడిగావు కదా అందరికి ఫోన్ చేసి ఓటేయమని. సుధీర్ గెలిచావు నువ్వు, అందుకేనా ఇందాక నాకు ఇంతకు ముందు లాగా నువ్వు నాకు హలో చెప్పలేదు? అందుకేనా? మేడం నేనేమన్నాను, నేను మామూలు హలో చెప్పాను కదా మేడం. అదే మామూలుగా చెప్పావు, ఇంతకు ముందు ఎక్సైట్మెంట్ తో మేడం, చెప్పావు. ఇవన్నీ మనసులో పెట్టుకొని షోకి వచ్చావా నువ్వు? ఇంతకు ముందు నో ప్రియా, పూర్ణ, ఇంత గణేష్ మాస్టర్ ఇంతకు ముందు కలిసినప్పుడు లక్ష్మి గారు ఎలా ఉన్నారు, చాలా రోజులైంది, ఇప్పుడు చూసావా ఎలా చెప్పా హలో అన్నాడు. యూర్ లుకింగ్ నైస్ అంటే అన్నాడు. ఇవన్నీ ఎడిటింగ్ లో తీసేయమని చెప్పండి, మా ఓడు ఉంచుతాడు. మీరు రోల్ చేయడం, రెడ్ లైట్ ఆపో, రోల్ చేయడం ఆపండి. ఆన్ చేయి, దాన్ని ఆపేయమంటే ఆపేస్తారా? ఆన్ చేయండి అని.
నేను మీరు అక్కడ టచ్అప్ చేసుకుంటారని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏ మేడం, హాయ్ ఇవన్నీ మేడం చెప్పకు అన్న. నువ్వు ఇదంతా కథలు చెప్తున్నాడు వాడు. నాకు 2 డౌట్లు ఉన్నాయి. చెప్పండి సార్. డౌట్లు కాదు, 2 ఒపీనియన్స్. మాకు ఎన్నో డౌట్లు ఉన్నాయి ఆయన మీద, మీరు చెప్పండి సార్. ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కి దొరికినప్పుడు ఏం చేయాలంటే వదిలేయాలి, సరెండర్ అయిపోవాలి. నేను సరెండర్ నువ్వు ఎంత రిటాలియేట్ అవుతే వాళ్ళంతా ఇంకా కుమ్మక్కవుతారు అనమాట. అన్న రోజు సరెండర్ అవుతాడు సాయంత్రానికి. రెండో ఒపీనియన్, ఇప్పుడు ఆ మనిషి నీటిమేనా? వాడు అన్నయ్య అని అదే 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 మ్యాచ్ వాడు. సరే ఓ పని చేద్దామండి, అంత కన్ఫ్యూజన్ ఫస్ట్ నుంచి వద్దాం. టేక్ వద్దే ఇప్పుడే లక్ష్మి గారిని మీరు చూసారు. ఉండవా బాబు, నువ్వు ఇప్పుడే సెట్ లోకి వచ్చావు, ఎలా గ్రీట్ చేస్తావు చూస్తాం మేము. ఏ భలే ఉందిరా షో, చాలా బాగున్నావు. బా ఎక్స్క్యూజ్ మీ, చంపేస్తా. ఇలా వచ్చిందా? ఇలాగే వచ్చింది. కాదు కాదు, మనం అందరూ ఒకటి. ఇఫ్ వి డోంట్ లాఫ్ ఎట్ అవర్ సెల్స్, బయట వాళ్ళు నవ్వే ముందు మన మీద మనం నవ్వుకోవాలి. Take That it is the and fun go. of it. Team spirit, baby. సుధీర్, Spirit. ఇది సువర్ణ అవకాశం. ఒక కన్వీనియంట్ మూమెంట్ కుదిరింది. Okay. ఆవిడ ఒక ఫిలాసఫీ చెప్పారు, టేక్ ఇట్ అండ్ గో. మేడం, ఇప్పుడు ఇది నాన్నగారు కూడా చూస్తే ఫన్ గా నువ్వే ఐడియా ఇస్తున్నావు. నేను ఎడిట్ చేసి కట్ చేసి డైరెక్టర్ గారు నాకు జస్ట్ ఈ క్లిప్పింగ్ ఒక్కటి వద్దు మేడం, పంపించండి. వద్దు మేడం. క్లోజప్లు పెట్టి మీరు హ్యాపీగా మీరు రిలాక్స్డ్ కూర్చోండి. సర్లే, నిన్ను నేను చూసుకుంటాను, పర్లేదు. ఏమయ్యా నువ్వు ఒక్కడో చాలయ్యా. ఇప్పుడు మేడం అడిగారు, సో ఆవిడ ఎందుకు అంత హర్ట్ చేసావు? ఆవిడ గెస్ట్ గా వచ్చారు, నేనే హట్ చేయలే. ఆవిడ సోఫాలో నుంచి లేచి గట్టి గట్టిగా మాట్లాడేది. ఇదంతా కాదులే కానీ నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గా పోటీ షోడు కూడా ఇంకేమనుకుంటున్నావు? అది కాదు, నా కింద క్యారీ వ్యాన్ లో ఒరే ఆ మైక్ సెమీఫైనల్స్ నన్ను ఎలిమినేట్ చేయండి రా రే. లేలే, ఇది టెలికాస్ట్ అయితే గ్యారంటీ అదే. సో మొత్తానికి టీమ్ లీడర్ గా ఏం చేస్తారు అంటే మాట్లాడరండి సార్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అడిగే. సో మేడం ఓకే అంటే నేను ప్రొసీడ్ అవుతాను. ఓకే ఓకే సూపర్. మీ టీం తరఫు నుంచి రాబోతున్న ఫస్ట్ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఎవరిది? కార్తిక్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కార్తిక్. ఉరుకలు వేస్తున్న నా రక్తం సిద్ధంగా ఉంది. సమర శంఖం పూరించు. నీ చురు 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 చురులే పంచా సల 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 ఉప్పిరే పంచా నర నర ఇది నాన్న నర నరమున నెత్తురే పంచా అణు అణువున సత్తువే పంచా అణు అణువున సత్తువే పంచా. పంతం పంతం చివరి నిమిషం దాకా వెంటాడండి. సొంతం 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 నీకా నాకా. సాగు సిద్ధపడ్డవాడే అంగుళాన్ని దాటి గెలుస్తాడు. రక్తం పారని కండలు కరగని గుండెలు పగలని బాహుబలి గురించి భయపడుతున్నావు. ఇది రణరంగం రణ చదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహం పై సగదాహం పరి లోపల పోరుకి సన్నాహం. చురకత్తుల యుద్ధం శత్రువు సిద్ధం. ఇది మారణ హోమం. కన 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 రక్కస కననం కన ధన 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 దానవ దహనం. అడుగడుగున పిడుగులనే కురిసే
నిజంగానే దీన్ని ఒక రణరంగంలాగా తయారు చేశారు. నీ యుద్ధం ఇంకా టు బి కంటిన్యూడ్ కదా, మాకు మాత్రం సరిపోయింది ఈ యుద్ధం. సూపర్మన్. లక్ష్మి గారు, ఓ మై గాడ్, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కార్తిక్? నువ్వు తెలంగాణ. అసలు మై గాడ్, నిన్ను ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చారు, ఈ భూమి మీద నుంచి కాదనుకున్నాను. What is that energy? What is that performance? Manoj, what is that choreography, man? Boys, I am really happy I'm here today because inta adbhutamaina performance nenu miss chesuntanu. So Karthik, wow. మీరందరూ కూడా, మనోజ్ నువ్వు కూడా, యు రియల్లీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. సో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లా ఫీల్ అయ్యారు మేడము. సిద్ధు గారు, కార్తిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చాలా స్పీచ్లెస్ గా ఉన్నాను చూసినప్పుడు. నువ్వు ఇవాళ ఎన్ని సార్లు పడ్డావో అట్లా అన్నిటికీ కలిపి ఒక రోజు లేస్తావు పైకి. ఆ లేచిన రోజు నీ చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ లో నిన్ను కొట్టేవాడు ఒక్కడు కూడా ఉన్నాడు. టెరిఫిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రియమణి గారు, మనోజ్కి ఒక నిక్ నేమ్ ఉంది, మేము అందరూ పిలుస్తాం నరకుడు రాజా. బికాస్ ప్రతిది చూస్తే అన్ని నరకడమే, సాంగ్స్ అన్ని అలాగే, కంపోజిషన్ కూడా అలాగే ఉంది. అండ్ ఇప్పుడు కూడా నరికేసావు మనోజ్ నువ్వు. స్పీచ్లెస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫార్మేషన్స్ ప్రతి ఒక్క బాయ్ ఎలా పర్ఫార్మ్ చేశారంటే, మీరందరు ఎక్స్ప్రెషన్స్ కానీ, వెనక ఉన్న బాయ్స్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ చించేశారు బాయ్స్ అందరూ. చాలా బాగుంది మనోజ్, కొరియోగ్రఫీ అయితే అదిరింది. బాయ్స్ మీరందరూ చించేశారు. కార్తిక్, డూ ఆర్ డై కి యూ డిడ్ ఇట్ టుడే మ్యాన్. సోలోగా వాట్ ఎవర్ యూ డన్ రియలీ గుడ్. సో ఆ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఇలాగే మీరందరూ హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కడ చూడాలి? ఫైనల్స్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, Manoj, today this Nargudu was the highlight. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Coming to Karthik, today నాకు ఒక్కటి కార్తిక్ కాదు. How many guys were there? I saw 18 Karthik. చాలా బాగుంది కార్తిక్, యువర్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్. ఐ లైక్ ద ఫైర్ ఇన్ యూ. లైక్ ఫస్ట్ ఒక ఫ్లిప్ చేసి కింద పెడతాం కదా, దట్ వాస్ అ న్యూ థింగ్ వాట్ ఐ సా. లైక్ చాలా బాగుంది కార్తిక్, బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ బికాస్ ఐ వాంట్ టు సీ యూ గైస్ వేర్ ఫైనల్స్. దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్. మాస్టర్ జీ. ఫస్ట్ మనోజ్, సెకండ్ కార్తిక్, బాయ్స్ ఏం డాన్స్ బాయ్స్. పాప మేడం చెప్పినట్టు అందరు కార్తిక్లు అయిపోయారు. ఇంకా నెక్స్ట్ ఎట్లుండబోతున్నాయో మాకేం అర్థం కావట్లేదు. సో గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందించే సీక్రెట్ స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ బాయ్స్, గుడ్ లక్. స్టేజ్ మీద ఇంత వైలెన్స్ జరిగాక కాస్త రొమాన్స్ జరగాలి. స్టేజ్ ఎనర్జీ మళ్ళీ డబుల్ చేయాలి. మనం రొమాన్స్ అనే టాపిక్ మాట్లాడగానే రష్మి గారు ఎందుకు సిగ్గుపడుతున్నారు? అలాంటివి అసలు నేను ఏమీ చేయలేదు. అదిగో మీ మొహం ఇప్పటికీ సీరియస్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ సిగ్గుపడతారు. సిద్ధు అన్నాడు, రష్మికి సిగ్గు అంటే అక్కడెక్కడి నుంచో రావాలి కదా, టైం పడుతుంది అంట. సరే అయితే ఆయన్నే ఒకసారి పిలుద్దాం. సిద్ధు గారు ఒకసారి రండి సార్. మైండ్ మీ ఓన్లీ అంటే ఇది. నేను ఆయన ఒక్కళ్ళని ఇక్కడికి పిలిచాను. అవును, రష్మి ఎందుకు వచ్చింది? ఆవిడ ఎందుకు వచ్చింది? సో ఒక మోస్ట్ రొమాంటిక్ గై స్టేజ్ మీద వచ్చారు. మరి ఇంకో రొమాంటిక్ గై ని పిలవాలిగా స్టేజ్ మీదకి. అవును. యా, వన్ మోర్ సిద్ధు. సుధీర్, మేము ముద్దుగా సిద్ధు అని పిలుస్తాం. సిద్ధు, 4-5 సార్లు దొరికేసినోడు ఇంకేముందో దొరికిందే కదా. ఇక్కడ ఈ స్టేజ్ మీద గుంటూరు టాకీస్ పార్ట్ 2. రష్మి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. పార్ట్ 2 లో ఇద్దరు హీరోలు
వస్తున్నారా నాకు? ఏంటి మీరు రండి, మీరు వెళ్ళిపోతారేంటి? అంటే 1 లో నేను ఉన్నాను కదా, 2 లో నేను ఎలా ఉంటాను? 1 చేసిన వాళ్ళు పార్ట్ 2 డైరెక్షన్ చేస్తారు. ఇప్పుడు నేను డైరెక్షన్ కూల్ బడి ఫస్ట్ సీన్ ఏంటంటే రష్మి ఎలాగైనా దక్కాలని సిద్ధు టెంపుల్ కి వెళ్ళి టెంకాయ కొడతాడు. ఓకే. కొట్టిన వెంటనే ఈ సిద్ధు వెళ్తాడు. వెళ్ళి ఆ 2 చిప్పలు తీసుకొని కొబ్బరి తీసి హీరోయిన్ కి పెడతాడు. అప్పుడు హీరోయిన్ డైలాగ్, కోరుకున్న వాడి కంటే ఏరుకున్న వాడే చాలా బాగున్నాడు. రెడీ కొబ్బరికాయ కొట్టండి, యాక్షన్. అది వెళ్ళు తొందరగా, రెడీ. కొబ్బరి పెట్టాలి ఆవిడ. రష్మి మీ డైలాగ్. కోరుకునేవాడు కన్నా ఏరుకునేవాడే బాగున్నాడు. ఇప్పుడు మీ డైలాగ్. ఏరుకోవటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో ఏరుకోలేడు. ఏరుకోవడం మొదలెడితే నాకన్నా బాగా ఎవరు ఏరుకోలేరు. ఇప్పుడు టైటిల్ ఇక్కడ పడిద్ది కరెక్ట్ గా. నా చెప్పలో లవ్ స్టోరీ. మాక్సిమం 175 సెంటర్స్ లో 175 డేస్ సార్. చాలా బాగుంది. మైండ్ పోతుంది లోపల. థ్యాంక్ యూ ఎవ్రీబడి, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక ఇప్పుడు క్వీన్ సైడ్ నుంచి సోలో పర్ఫార్మెన్స్ నయనిక. క్వీన్ సైడ్ నుంచి లెట్స్ వెల్కమ్ నయనిక. నా ప్రపంచం చాలా చిన్నది. నేను అమ్మ, పేగు మాత్రమే తెగింది, బంధం తోడుగానే ఉంది. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా, తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో, ఆనాటి గాయాలే ఈనాడే సవాలై నా ప్రపంచంలో కల్తీ లేని ప్రేమ అంటూ ఉంటే అది అమ్మ ప్రేమ మాత్రమే. నాన్న కూడా గ్రేటే, ప్రతి ఒక్క కూతురికి తన నానే హీరో. కానీ నా లైఫ్లో నాన్న ఉన్న తన ప్రేమ మాత్రం దొరకలేదు. నేను ఆడబిడ్డగా పుట్టినందుకు, నాన్నని ఇష్టం లేని డాన్స్ చేసినందుకు, అమ్మాని కొట్టి గొడవ పడి నన్ను అమ్మని వదిలి వెళ్ళిపోయాడు. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు, కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా, అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవె నువ్వు, నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావా. రే చూడ్రా. ఏంట్రా రే? భర్త లేనిది, అసలే ఒంటరిది, తన కూతురుని తీసుకొని ఏదో పనికి మళ్ళీ డాన్స్ ఆడిషన్స్ అంటూ తిరుగుతుందిరా ఇది. కానీ ఇది డాన్స్ ఆడిషన్ కే వెళ్తుందా లేదా తన కూతురుతో పాటు వెళ్తుందిరా రే? మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ, మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా. అమ్మాయి అంటే అలుసుగా చూసే సమాజంలో అమ్మాయిలు ఎందులోనూ ఎవరికి తక్కువ కాదు అని నిరూపించడానికి D13 కింగ్స్ అండ్ క్వీన్స్ అని కాకుండా
కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అని పెట్టారు అమ్మా. ఈరోజు ఈ స్టేజ్ పైన ఉన్నానంటే దానికి కారణం నువ్వే అమ్మా. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ నువ్వు నా తోడై లేనిదే నేనేరా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. నేను డాన్స్ చేస్తే నువ్వు అన్ని బాధలు మరిచిపోయి ఆనందంగా ఉంటావమ్మా. ఆ ఆనందం నేను చూస్తూనే ఉండాలని ఉంది అమ్మా. నేను డాన్స్ చేస్తూనే ఉంటాను. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఈ జన్మలో నా ఊపిరి ఉన్న అంతవరకు కష్టం నీ దారికి రాకుండా నేను సంతోషంగా చూసుకుంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. థ్యాంక్ యూ సో మచ్ మా, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి మేమందరం ఇన్స్పైర్ అయ్యేది మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి. మీరు వేస్తున్నారంటే మా ఇంకా సంతోషంగా ఇంకో అడుగులు వేస్తాం మీ వెనకాల. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ కి మాట్లాడే మాటలే ఉండవు. ఇట్స్ నాట్ ఎ పర్ఫార్మెన్స్ బట్ అన్ ఎమోషన్. 10 seconds లో కనెక్ట్ అయిపోయాను మమ్మీ ఎక్కడ ఉన్నారు. బికాస్ షీ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ జస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, టు హర్ మదర్ ఆల్సో. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ టు సీ బేబీ. మీ ద్వారా, ఈ షో ద్వారా కొన్ని లక్షల మంది అమ్మలు ఒక అమ్మాయి పుడితే ఇంకా సంతోషపడే రోజులు వచ్చాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాట్ యూ షోడ్ అండ్ ద పర్ఫార్మెన్స్ గురించి చెప్పి యూ ఆర్ జస్ట్ అన్బిలీవబుల్. ఆ ఎమోషన్ ఎండ్ వరకు క్యారీ చేసావు. ఇక్కడ ఇంకొక ఆవిడ కూడా ఉన్నారు. ఈవిడ మీకు ఎలాగా? గ్రాండ్ మదర్. ఆవిడని కూడా పైకి తీసుకురండి ప్లీజ్. My heart is so full right now, మీ ముగ్గురిని చూసి. God bless you with more strength, more love, more happiness, more joy, more everything that you wish for in life that comes to you easily. God bless you, baby. మగ పిల్లలు పుడితే ఇలా మీసం తిప్పొచ్చు అంటారు కదా, నాకు ఈ ఆడపిల్ల చాలు. సిద్ధు గారు, నువ్వు పర్ఫామ్ చేస్తున్నంతసేపు ఒక కథ చెప్తున్నట్టు అనిపించింది. చూస్తున్నంతసేపు ఇక్కడ తగిలింది, ఒక మగాడిలా ఇక్కడ తగిలింది. With your performance, you made me want to be a better man, I guess. మై D13 సీజన్ కి కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అని ఆ కాన్సెప్ట్ రెడీ చేసినప్పుడు వీళ్ళతో పాటు కాదు, వీళ్ళతో పోటీగా అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఇద్దరు ఈక్వల్ గా పోటీ పడతారు. అండ్ చివరికి ఫినాలేలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి పోటీ పడతారు. ఐ థింక్ దిస్ విల్ బి ద ఫస్ట్ టైం ఎవర్. అంటే ఈక్వల్సే పోటీ పడతారుగా, అంటే వాళ్ళిద్దరు ఈక్వల్ అని. సో అలాంటి క్వీన్స్ అద్భుతంగా పోటీ పడుతూ కింగ్స్ తో పోటీ పడుతూ ఉన్నారు. వండర్ఫుల్. ఈ కాన్సెప్ట్ తయారు చేసిన వాళ్ళకి, ఈ కాన్సెప్ట్ ని స్టేజ్ మీద దాకా తీసుకొచ్చిన వాళ్ళకి, ప్రేక్షకులకి చూపిస్తున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కళ్ళకి I don't have any words to say seriously because sorry, I have to stand and say ee performance gurinchi nenu ekku cheppalenu. Like exactly what like Sidhu said, it's an emotion, and like what Lakshmi garu also said, it's an emotion. This is not a performance, it's an emotion. Thank you so much for bringing the story. And Shashi Master, నీ కాటుక కన్ను విప్పారకపోతే
తెలవారదుగా. శశి మాస్టర్, సారీ, ఐ హ్యాడ్ అ క్వశ్చన్. మీరు డైలాగ్ వర్జన్ అని ఎమోషన్ కోసం రాసారా? బికాజ్ ఆర్ ఇస్ ఇట్ తన స్టోరీయే తను చేసి ట్రూ మ్యామ్. యువర్ డాడ్ లెఫ్ట్ యూ? He actually also said that because she's a girl, she might not be my child. Are you serious? Yeah. ఇలాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు లోకంలో, అది కూడా నేర్చుకుంటాం. లోకంలో అన్ని రకాల మనుషులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటేనే మన గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. అందరూ మంచోళ్ళు ఉంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? మీరు వాళ్ళందరికీ నోరు ముయించేటట్టు నువ్వు ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నావు. Thank you. Thank you. వావ్, ఐ థాట్ ఎమోషన్ కోసం ఇలా చెప్పారేమో, ఏమో బాగా కనెక్ట్ అయిపోయారు మమ్మీ అనుకున్నాను. వావ్, దిస్ ఇస్ ఆల్ సో ట్రూ. నీకు వచ్చేవాడు మటుకు నిన్ను నెత్తిన పెట్టుకుని అలా అలా పూజిస్తా వచ్చేవాడు వస్తాడు. గాడ్ బ్లెస్ యూ. So Master, I just have to say this, Master, thank you so much for this wonderful performance, and Nainika, you nailed it, my dear. Thank you. Love you. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Nayanika, you just made me to rewind my life. Ante, I'm here only because of my mummy. పూర్ణ, ఐ రిమెంబర్ యువర్ స్టోరీ. తన ఒక్క కెరియర్ చూసుకున్న, తను పడ్డ కష్టాలు, ఒక ప్రాంతం, ఒక రిలీజియన్, ఒక అమ్మాయి, ఎన్నెన్నో దాటుకొని వచ్చింది తను. అండ్ తన పెద్ద ఫ్యామిలీ, తను ఒక్కటే ఫస్ట్ వచ్చి నిలబడి, ఎంత జరుగుతున్నా మన లోపల మనం పడ్డ బాధ, ఆ కష్టం మనల్ని ఎప్పుడు వదలదు. నీ పర్ఫార్మెన్స్ లో తను చూడు ఎంత మూవ్ అయిందో, బికాస్ తన లైఫ్ అంతా తనకు గుర్తొచ్చింది. నువ్వు చేసిన సాక్రిఫైజెస్ పూర్ణ ఎవరు మర్చిపోరు. ఇట్ వుడ్ హావ్ బీన్ సో ఈజీ నువ్వు క్విట్ చేయడానికి, ఒక సపోర్ట్ లేకుండా. మీ అమ్మని మనుషులు అంటూ, యూనో, బికాజ్ నిన్ను సపోర్ట్ చేస్తుందని తను ఎన్ని బాధలు పడ్డదో నాకు తెలుసు. అవన్నీ నిలదొక్కుని నువ్వు ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్నా చూడు. దట్ ఈస్ వాట్ ఆర్ట్ ఈస్. And every tear that you shed does not go for waste, my baby. Antisi kaadu, but if you do your best hard work. I was also a reality show girl. I know మీరు ఈ రోజు how you're standing. I can see my 2004 me standing there, and I'm talking about my mother. This is 2021. So like that, for you also, I'll see Nainika wherever I am. I'll see one day Nainika also judging a show as a judge. All the best, dear. God bless you. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. అసలు ఈసారి ఉంటుంది సార్ ఫైనల్, మామూలుగా ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఒక గర్ల్ బాయ్ ఆడుతుంటే ఎంత అందంగా ఉంటది. చెప్పా కదా, డీ ఫ్రేమ్ కాదు, ఇప్పుడు డీ థియేటర్ అయిపోతుంది. చాలా బాగా చేసావు నైనిక. ఎంత నీట్ గా చేసినావు అంటే, అంత ఫాస్ట్ కౌంటింగ్ ఎలా చేపిస్తున్నాడు మాస్టర్ సార్. చాలా బాగుంది సార్, కొరియోగ్రఫీ అయితే చాలా బాగుంది. నైనిక, గాడ్ బ్లెస్ యూ. Also one more thing. There's a one big inspiration in this room, that is Rashmi Akka. She's from Odisha. I'm brought up in Odisha. Single mother. I don't know, Akka. There's some connection with you. చాలా మంది అమ్మాయిలు కావచ్చు, చాలా మంది అబ్బాయిలు కూడా కావచ్చు. డోంట్ బీ అషేమ్డ్ ఆర్ డోంట్ be shy about being a single parent's daughter or son. You need to be proud about it. నేను ప్రౌడ్ గా చెప్తున్నాను, ఐఎమ్ అ సింగిల్ మదర్స్ డాటర్ అండ్ ది ఓన్లీ చైల్డ్. సింగిల్ మదర్ గా వీళ్ళు మమ్మల్ని పెంచారు, ప్రతి ఒక్క హర్డల్ ని క్రాస్ చేస్తూ. దే ఆర్ నాట్ నార్మల్ ఉమెన్, దే ఆర్ లయనెసెస్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరిని ఇన్స్పైర్ చేస్తున్నందుకు, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఫైనలీ నైనికాకి వాళ్ళ నాన్న అవసరం లేదు, కానీ తప్పకుండా ఓ రోజు వస్తుంది వాళ్ళ నాన్నకి నైనిక అవసరం పడుతుంది. ఎంతో మందికి ఈ విషయం తెలియాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలా వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. జడ్జెస్, మీరు ఇచ్చే స్కోర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. కావ్య, ప్లీజ్ కావ్య. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. వన్ మోర్ మోస్ట్ ఇన్స్పైరింగ్ గర్ల్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఎందుకంటే ఈ సీజన్ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అంటే ఈ స్టేజ్ మీద మొదట డాన్స్ చేసింది, అడుగు పెట్టింది క్వీన్. సెమీస్ లో మొట్టమొదటిగా కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో అడుగు పెట్టింది ఫస్ట్. కింగ్స్ కంటే ముందు ఈ క్వీనే అడుగు పెట్టింది సెమీఫైనల్స్ లోకి. అలాగే అదే స్ట్రాంగ్ అప్రోచ్ తో కావ్య కూడా ఈ సీజన్ లోకి ఎంటర్ అయ్యి వైల్డ్ కార్డ్ లో వచ్చి, అండ్ ఈ రోజు సెమీఫైనల్ సెకండ్ లెవెల్ లో ఉన్న అన్ని క్వీన్స్ లో తను ఇక్కడ స్ట్రాంగ్ గా నుంచింది. ఈ రోజు ఈ
వండర్ఫుల్ లేడీస్ ఇద్దరు కింగ్స్ కంటే ముందు నాకు చాలా గర్వంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది అనౌన్స్ చేయడానికి. T13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతున్న క్వీన్స్. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆడిషన్లు ఇచ్చి కొన్ని వేల మందిని దాటుకుంటూ ఈ స్టేజ్ దాకా వచ్చి కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయిన వీళ్ళు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ డాన్స్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద నుంచున్నారు వీళ్ళిద్దరు. కొన్ని లక్షల మందిని అమ్మాయిల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ కావ్య, హ్యాపీ. అసలు ఫస్ట్ రౌండ్ ఆడిషన్స్ లో సీజన్ స్టార్టింగ్ లో సెలెక్ట్ అవ్వలేదు తను ఆడిషన్స్ అయినా సరే మళ్ళీ వైల్డ్ కార్డ్ కి అప్లై చేసి మళ్ళీ వచ్చింది తను, సెలెక్ట్ అయ్యింది, వచ్చింది, పర్ఫార్మ్ చేసింది అండ్ ఈ రోజు గ్రాండ్ ఫినాలేలోకి గర్వంగా అడుగు పెట్టింది. నీ కాటుక కనులు విప్పారకపోతే. నాన్నగారు చెప్పారు, వీళ్ళ నాన్నగారు ఓ రోజు ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి ఆయన మాట్లాడిన మాటలు మా అందరికీ చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. నాకు ఆడబిడ్డ పుట్టింది, నేను గర్విస్తున్నా, నా ఆడపిల్లని ఈ షోకి పంపించా అండ్ ఈ రోజు ఆ అమ్మాయి ఈ స్టేజ్ మీద డాన్స్ చేస్తుందంటే మా అందరికి చాలా ఆనందం అన్నారు. సో అంకుల్, మీరు అడిగినట్టు మీరు కోరినట్టు మీ కూతురు గ్రాండ్ ఫినాలేలోకి వెళ్ళిపోయింది. ఫినాలేలో చూడాలి అని అడిగారు, అంతే, అది చాలా నాకు అన్నారు. సార్ నాన్న అడిగారు, చేసేవారు. ఓకే, మరి నవ్వాలి కదా. ఎవరు ఏదైతే అనుకుంటారో గట్టిగా కోరుకుంటారో అది జరిగి తీరుతుంది. కింగ్స్ కంటే ముందు క్వీన్స్ అడుగు పెట్టారు గ్రాండ్ ఫినాలేలోకి. ఇంకా మనం వచ్చే వారం గ్రాండ్ ఫినాలేలో మీ పెర్ఫార్మెన్స్ కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సిద్ధు గారు. మా ఈ షోకి వచ్చినందుకు మేమంతా మాట ఇచ్చినట్టుగానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటామని కోరుకుంటున్నాం మేము. ఐఎమ్ సో ఇంప్రెస్డ్, వెరీ నర్వస్ ఎవరు ఫైనల్స్ లోకి వెళ్ళబోతున్నారు అని. ఐ విష్ హూ ఎవర్ డస్, ఇక్కడ విన్నర్ అండ్ లూజర్ అనేది లేదు. ముందుకు వెళ్తాం, కొంతమంది ఫాలో అవుతాం. దెర్ ఆర్ నో లూజర్స్ ఇన్ దిస్. ఈ స్టేజ్ మీదకి రావడమే చాలా అదృష్టం, ఇంత దూరం రావడం ఇంకా అదృష్టం. ఇక్కడ ఒకరికే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఒకరిని ఫైనల్లో ఉంచి మిగతా వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఒక లాస్ గా తీసుకోకూడదు అని నేను మరీ కంటెస్టెంట్స్ అందరికీ చెప్పదలుచుకున్నాను. అండ్ డీజే టిల్లు, ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్వైట్ చేశారు ఇవాళ నన్ను ఇక్కడికి. 50th ఎపిసోడ్, మైల్ స్టోన్ ఎపిసోడ్. అందరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసాను కదా, ఇప్పుడు నాకు ఒక థ్రిల్లర్ లాగా ఉంది ఎవరు గెలుస్తారు ఏంటి అని. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. వెళ్ళిపోయే ముందు మీ ఇద్దరు ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. మాకు ఇంకొంచెం ఎనర్జీ లెవెల్స్ పెంచారు మీరిద్దరు వచ్చి. సూపర్ గా ఎంటర్టైన్ అయ్యారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు అండ్ చాలా స్పోర్టివ్ గా మేము చేస్తున్న ప్రతి స్కిట్ లోను, మేము అంటున్న ప్రతి దాంట్లోనూ సూపర్ గా ఇన్వాల్వ్ అయినందుకు చాలా హ్యాపీ. ఇందా నుంచి కొడేస్తుంది, అడుగుదామని. అడగనా? అడిగి వెళ్లే ముందు మంచి పవర్ఫుల్ డైలాగ్ కూడా చెప్పరా. అరిస్తే కరుస్తా, కరుస్తే చరుస్తా, చరుస్తే తాట తీస్తా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో.